ఇందుమతిని జీవనని మెడ పట్టుకుని బయటికి గెంటేసిన ఆనంది, ఊర్వశిని అరెస్టు చేయించి ఊహించని షాక్ ఇచ్చిన సూర్య. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఆనంది అయితే జ్యోతి సూర్య దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది. నేనే మీ కన్న కూతుర్ని. ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ ఆడిన నాటకాలకి నేను ఏ నిజాలు బయట పెట్టలేదు అంటూ ఆనంది అయితే అన్ని విషయాలు బయట పెట్టేసేసరికి జ్యోతి సూర్య చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఏంటి మీరు ఎంతకింత మోసం చేశారు అంటూ ఇక జ్యోతి అడుగుతూ ఉండగా ఇక సూర్య కూడా ఇందుమతి మీద అయితే కోప్పడుతూ ఉంటాడు. అమ్మ జీవన, వాళ్ళిద్దరిని బయటికి గెంటే అంటూ అనంగానే నాన్న అంటూ జీవన అయితే పలుకుతుంది. చూడు, నువ్వు కాదు అసలైన జీవన, మా కుట్టి అమ్మ, వాళ్ళిద్దరిని బయటికి గెంటే అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే ఇందుమతిని జీవనని ఇద్దరినీ కూడా బయటికైతే గెంటేస్తుంది. అప్పుడే ఇందుమతి అయితే మాకు ఈ గతి పట్టించిన నిన్ను వదిలిపెట్టము అంటూ చెప్తూ ఉండగా మీరిక నన్ను ఏమీ చెయ్యలేరు. ఈ విషయం అక్కడ కూడా తెలిసేలా చేస్తాను. జీవనని ఇన్ని రోజులు ఎంతగానో క్షమించాను, కానీ ఇప్పుడు క్షమించే ప్రసక్తే లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో అప్పుడు ఇక ఇందుమతి జీవన అయితే రోడ్డు పట్టుకుని వస్తూ ఉంటారు. చూసావా మన గతి ఏమైపోయిందో? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ కుట్టితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని, కానీ నువ్వే పట్టించుకోకుండా ఏమీ పట్టనట్టు ఏమీ ఎరగనట్టు ఉన్నావు. ఇప్పుడు చూడు, నిన్ను నమ్ముకున్నందుకు నా జీవితం కూడా రోడ్డు పాలైపోయింది. నేను వాళ్ళ మనసులా అక్కడే ఉండుంటే నాకు ఈ గతి పట్టుందేడే కాదు, నీ గురించి నేను కూడా రోడ్డు పాలయ్యాను అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. నా గురించి అంటున్నావు, నేను కూడా బయటపడింది నీ గురించే కదా. నువ్వు ఇచ్చే సలహాల వల్లే నేను ఈరోజు ఆ ఇంటి నుంచి బయటపడవలసి వచ్చింది. లేకపోతే ఆ కుట్టి ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టుండేదే కాదు, నాకు ఈ గతి పట్టుండేదే కాదు. నువ్వు ఇచ్చిన సలహాలన్నీ పాటించి నేను కూడా ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చింది అంటూ చెప్తూ ఉంటుంది జీవన్ అయితే. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? ఆ కుట్టికి కనీసం ఆ గుడైనా ఒక స్థానం కల్పించింది, మనకైతే కనీసం ఎక్కడా కూడా ఆఖరికి ఆ గుడి మెట్ల మీద కూడా స్థానం ఉండదు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనందినైతే దగ్గరికి తీసుకుంటారు. ఇన్ని రోజులు నువ్వు మా కన్న కూతురు అయి ఉంటే బాగుంటుందని ఎంతగానో అనుకున్నాము, ఎంతగానో ఆలోచించాము. కానీ ఇప్పుడు అసలు విషయం అర్థమయ్యింది. నువ్వే మా కన్న కూతురువు కాబట్టి మా లక్షణాలు మా బుద్ధులు అన్నీ నీకొచ్చాయి. మేమందరికీ ఎలా అయితే సహాయం చేస్తామో నువ్వు కూడా అదే విధంగా సహాయం చేస్తున్నావు. ఆ జీవన వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అన్నీ వాళ్ళ బుద్ధులే వచ్చాయి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా నాశనం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా ఆలోచించదు. వాళ్ళ మంచి గురించి అస్సలు పట్టించుకోదు. జీవనని అసలు ఇంత మోసం చేసిందని తలుచుకుంటూ ఉంటేనే నాకు అసహ్యం వేస్తుంది అంటూ జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఇక ఆనందితో చెప్తూ ఉంటారు. సరే జ్యోతమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటూ అనంగానే నువ్వు మా కన్న కూతురు అని తెలిసిన తర్వాత మేమెందుకు ఆగుతాము, మేము నీతో పాటు వస్తాము, ఈ విషయం ఆదిత్యతో చెప్తాము అంటూ అనంగానే ఆయనకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. నా పుట్టినరోజు నాడు నా తల్లి తండ్రిని తీసుకువచ్చి మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పారు కదా, ఆ తల్లి తండ్రి ఎవరో కాదు మీరే. మిమ్మల్ని నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. అనుకోకుండా మామయ్య గారు గొడవ వల్ల ఆ నిజాన్ని బయట పెట్టలేకపోయారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇక ఆనంది అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోతుంది. ఇంతలో పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా జ్యోతి సూర్య దగ్గరికి అయితే వస్తారు. ఏమైంది, బెడ్ వచ్చినట్టుంది, అంత కంగారుగా వెళ్ళిపోతుంది, ఏం జరిగింది అంటూ
ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. పద్మమ్మ, మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం పద్మమ్మ అంటూ జ్యోతి సూర్య అంటూ ఉండంగా, నా రుణమా? నా రుణం మీరు తీర్చుకోవడం ఏంటమ్మా? నేను అంత గొప్ప పని ఏం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. మాకు ప్రాణానికి ప్రాణమైన మా బిడ్డని మీ ప్రాణంగా పెంచి ఇంత పెద్దదాన్ని చేశారు. అలాంటి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? మేము ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము అంటూ అనంగానే అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రికి అయితే ఏమీ అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు లాయరమ్మ? ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, మీరు ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచిన ఆనంది ఎవరో కాదో మా కన్న కూతురు జీవన అంటూ ఇక జ్యోతి అనంగానే అప్పుడే పద్మమ్మ సింహాద్రి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి లాయరమ్మ నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండంగా, అవును, ఇప్పుడే ఆ నిజం బయటపడింది అంటూ అనంగానే అప్పుడే ఇక సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. నేను అన్నాను కదా సూర్యబాబు, అసలు మా బిడ్డని చూస్తూ ఉంటే ఎక్కడో గొప్పింట్లోనే పుట్టుంటుంది, ఎవరో గొప్పింటి బిడ్డ అంటూ మీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అర్థమైంది మా బిడ్డకి అన్ని మంచి లక్షణాలు ఎలా వచ్చాయో. మీ కన్న కూతురు కాబట్టి తనకి అన్ని మంచి లక్షణాలు వచ్చాయి అంటూ పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక జ్యోతి సూర్య కూడా ఎంతగానో ఆనందపడుతూ ఆనందిని ఎలాగైనా ఆ ఇంటికి చేర్చాలి, ఆనంది ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి, ఇదంతా చేసింది జీవనని వెంటనే సునందతో చెప్పాలి అంటూ జ్యోతి అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇంతలో జ్యోతికైతే ఒక విషయం తెలుస్తుంది. ఆఫీస్లో ఉన్న ఊర్వశిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని సునంద నిర్ణయించుకుంది అని. నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళకేం హక్కుంది? నా కూతురు జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అయినా ఆఫీస్లో అమ్మాయి అంటున్నారు, అసలు అమ్మాయి ఎవరో ఎంక్వైరీ చెయ్యాలి అంటూ సూర్య అయితే నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఇక సూర్య అయితే ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతాడు. ఇన్ని రోజులు ఒక చేతగాని వాళ్ళ కూర్చుని ఉన్నాను, నేను గొప్ప లాయర్నయ్యుండి ఇంత పలుకుబడి ఉండి నేను ఏమి చెయ్యలేకపోయాను. ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే నా కూతురు జీవితం నాశనమైపోతుంది, ఇటు నేను జైలుకి వెళ్ళవలసి వస్తుంది, అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు సూర్య అయితే. ఇంతలో ఇక సూర్య ఎంక్వైరీలో ఊర్వశి ఒక దొంగని, ఆ కుటుంబం మొత్తం దొంగల కుటుంబం అని తెలుస్తుంది. ఆ నిజం తెలుసుకున్న సూర్య అయితే, ఇదేంటి, ఒక దొంగని ఆఫీస్లో ఎంప్లాయీగా పెట్టుకున్నారా? అసలు అలా జరగదే, ఎందుకు అలా పెట్టుకున్నారు? అసలు ఈ అమ్మాయి ఏ ప్లాన్తో ఆఫీస్లో అడుగు పెట్టింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సూర్య అయితే. అవును, ఈ అమ్మాయిని ఆదిత్యకి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు కదా, ఎంప్లాయీ వంకతో ఆఫీస్లోకి జాయిన్ చేసి ఆదిత్యకి దగ్గర చేసి ఇద్దరికి పెళ్లి చెయ్యాలని సునంద గారు ప్లాన్ చేసుంటారు, అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అంటూ ఇక సూర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక అనుకోకుండా వేరే వాళ్ళ రీల్స్ వీడియోలో ఊర్వశి అయితే కనిపిస్తుంది. ఇక ఊర్వశి చేతి మీద టాటూ కూడా కనిపిస్తుంది సూర్యకి. కుట్టి చెప్పింది ఇదే కదా, కారులో మత్తు పదార్థాలు పెట్టిన అమ్మాయి చేతి మీద టాటూ ఉందని. సేమ్ ఇది అది ఒకటి అంటే ఈ అమ్మాయి నన్ను కావాలని ఇరికించిందేమో అంటూ ఇక సూర్య అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని అయితే చూపిస్తాడు. అప్పుడు ఇంతలో ఇక ఊర్వశిని అయితే అరెస్ట్ చేసి ఎంక్వైరీ అయితే చేస్తారు పోలీసులు. నిజం చెప్పు, చేతి మీద టాటూ చెరిపేసినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు పోవు కదా, ఎందుకు ఇలా చేశావు అంటూ నిలదీస్తూ ఉండంగా అప్పుడు ఇక ఊర్వశి అయితే జరిగిన నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తుంది. నన్ను క్షమించండి, ఏదో అప్పులు తీరుతాయని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తే ₹1,00,000 డబ్బులు వస్తాయని ఈ డీల్కి ఒప్పుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా అయిపోయింది అంటూ ఇక జరిగింది మొత్తం ఊర్వశి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. నా కూతురు జీవితంలోకి రావాలని చూస్తే నేను ఎలా సహిస్తాను?
నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో క్షమించను అంటూ సూర్య అయితే ఊర్వశికి వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.